కారు దిగి అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. అందరి వెనక వస్తున్న యోగానందం వెనక సంకోచంతో అడుగులో అడుగు వేస్తూ వస్తున్న సిరిని ఉద్దేశించి, ఇదే మా ఇల్లు, లోపలికి రామ్మా అన్నాడు ఆదరంతో. కూతుర్నే రానా, కోడల్నే రానా? ఎవరో చెవిలో గుసగుసలాడినట్లుగా వెదురు పొదల మధ్య గాలి చేసే సవ్వడిలా మధురంగా వినిపించిన స్వరానికి ఉలికిపాటుతో చివ్వున వెనుతిరిగి చూశాడు యోగానందం. నువ్వేనా మాట్లాడింది? అతడి శరీరం రోమాంచితమై గొంతు వణికినట్లుగా అయింది. నేనేమన్నా సామి? మరి నాకు వినిపించింది. ఏం వినిపించింది సామి? ఏదోలే, లోపలికి రా. సోషల్ వెల్ఫేర్ వాళ్ళని కలిసి సిరికి ఏదో ఒక దారి చూడాలనుకున్న యోగానందానికి వెళ్ళడానికి టైమే చిక్కడం లేదు. ఓవైపు ఉద్యోగ బాధ్యత, మరోవైపు కౌస్తుభ పెళ్లికి డబ్బు సమకూర్చుకునే ప్రయత్నం. తన తహతకు తగ్గట్టుగా సింపుల్గా ఏదైనా గుడిలో తలంబ్రాలు వేయిస్తానని చెప్పాడు యోగానందం. దానికి శ్రీచక్ర అంగీకరించడమే కాదు, తల్లిదండ్రులు కూడా ఒప్పించాడు. ఊరికే పప్పన్నం పెట్టి పెళ్లి చేసినా ఓ 20-30 వేలకి తక్కువ ఖర్చు కాదు. 10,000 అప్పుగా ఇస్తానన్నాడు సత్యనారాయణ. మరో 20,000కి లోన్ కోసం ఆఫీసులో అప్లై చేసి దానికోసం తిరగడంలో క్షణం తీరిక లేనట్లుగా అయిన యోగానందం తను ఏదో దారి చూపే వరకు తమింట్లోనే ఉండమని చెప్పాడు సిరికి. ఇంటికొచ్చాక నిదానంగా ఆమె వివరాలు అడిగితే ఒక్కోసారి ఒక్కో కథ చెబుతోంది సిరి. విధిరాత సామి, నా ఇంట్లో దొంగలు పడ్డారు. నాకింకా తావున ఉండాలనిపించలేదు. పిచ్చెత్తినట్టయింది. దిక్కుతోచక ఊళ్ళ మీద పడ్డా అని ఒకసారి, పట్నం చూద్దామని వచ్చినా సామి, మళ్ళీ ఎట్లా పోవాలో తెలుస్తలేదు అని ఓసారి ఏదేదో చెబుతోంది. అందరితో కూర్చోబెట్టి ఆప్యాయంగా అన్నం పెడుతోంది అనసూయ. అలా ఇలా కెలికి చేయి కడిగేసుకుంటుంది సిరి. ఏమే, వరన్నం తినే అలవాట్లేదా? మరి మీరేం వండుకుంటారు అని అడిగింది అనసూయ. ఏం తింటానో చెబితే భయపడతావు తల్లో. అనసూయను తెల్లో అంటోంది సిరి. ఇదేం భాషో అని గొణుకుంటుంది అనసూయ. ఒక్కోసారి చక్కగా మాట్లాడుతుంది, ఒక్కోసారి ఏం మాట్లాడుతుందో సరిగ్గా అర్థమై చావదు. కాలిమీద ఏదో చల్లగా పాకినట్లయ్యి మెలకు వచ్చింది కౌస్తుభకు. గదిలో 0 బల్బు వెలుతుర్లో నేలమీద జరజరా పాకుతూ కనిపించిన ఆకారం కౌస్తుభ నోట్లో తడారిపోయేలా చేసింది. 7-8 అడుగులకు తక్కువ కాకుండా నల్లగా నిగనిగలాడుతున్న నల్లనాగు, గడసర్పం. అవతల గదిలో యోగానందం, రవి, మందాకిని పడుకుంటారు. యోగానందం మంచం మీద పడుకుంటే పిల్లలిద్దరూ కింద పడుకున్నారు. నిద్రలో ఆ పిల్లలనది కాటేస్తే, పాము పాము కౌస్తుభ అరుపుకి అందరూ లేచారు. ఆమె అరుపుకి పాము బెదిరినట్లుగా అయ్యి సరాసరి రవి తలవైపుగా వెళ్లి బుసుమన్న శబ్దంతో పడగ విప్పార్చింది. సరిగ్గా ఆ దృశ్యం రవి తల మీద గొడుగు విప్పినట్లుగా ఉంది. రవి తన తల దగ్గర మృత్యువే పడగ విప్పిందో పాము పడగ విప్పిందో తెలియనంతగా గాఢ నిద్రలో ఉన్నాడు. యోగానందం కూడా ఈ సవ్వడికి మంచం మీద లేచి కూర్చున్నాడు. చాటంత పడగతో రవి తల దగ్గర చుట్టలు చుట్టుకున్న పామును చూసేసరికి అతడికి ముచ్చమట్లు పోశాయి. ఎవరికీ ఏం చెయ్యాలో తోచడం లేదు. ఏం చేస్తే పాముకి తెక్కరేగి రవినో ఆ పక్కనే పడుకున్న మందాకినినో కాటందుతుందేమోనన్న భయం. అందరూ బొమ్మల్లా చేతులు కదలనట్లుగా ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నారు. నాగదేవత, నాకు పుత్రభిక్ష పెట్టు, మనసులోనే నిశ్శబ్దంగా ప్రార్థించింది అనసూయ. నేను మొన్న చెప్పానా లేదా, రవిబాబు కోటికి పడగలెత్తాడని? నా మాటను తమాషా కింద కొట్టేస్త్రీ చూడండి, నా మాటలకు సాక్ష్యం పలకడానికి స్వయంగా నాగన్నే వచ్చిండు సంబరంగా అంది సిరి. ఇదెక్కడో తెక్కమేళం, శబ్దం చేయకే. మనం తనకేదైనా కీడు తలపెడుతున్నాం అనిపిస్తే అది రవిని కాటేసే ప్రమాదం ఉంది. శబ్దం బయటికి రాకుండా గుసగుసగా అంది కౌస్తుభ. నీ జ్యోతిష్యం మండిపోను. వాడు కోటికి పడగలెత్తడం కాదే, వాడి నెత్తిన మృత్యు పడగెత్తాడుతోంది. అది ఏ క్షణాన నా బాబును కాటేస్తుందో భయంతో వణికిపోతోంది అనసూయ. పామంటే అంత భయమెందుకమ్మా? అది మనల్నేం చేస్తుంది? అసలు నాగన్న కారణం లేకుండా ఎవరిళ్ళకి రాడు. నాగన్న అడుగుపెట్టిన ఇంట్లో అశుభాలు తొలుగుతాయి. నాగులు చెబుతున్నాడు పొట్లో పాలు పోస్తానని, పచ్చిపిండి కోడిగుడ్డు నైవేద్యం పెడతానని మొక్కుకో తల్లో, నాగన్న వచ్చిందారని పడతాడు. నీ మొహం, ముందు నువ్వు నోరు మూసుకో. కౌస్తుభ కసిరింది. ఏం చెయ్యాలో ఎవరికీ పాలు పోలేదు. అంతలో ఊహించని సంఘటన జరిగిపోయింది. సిరి ఒక్క అంగలో రవిని సమీపించి పాము పడగ కింద పిడికిటితో ఒడిసి పట్టేసి పైకి లేపింది. మెరుపులా తన శరీరాన్ని సిరి చేతి చుట్టూ చుట్టేసింది పాము. తన తలను పడగలా విప్పి సిరి ముఖాన్ని తన చీలికైన నాలికతో తడమసాగింది. ఆప్యాయంగా పెంచుకున్న కుక్కపిల్ల చాలా రోజులకి కనిపించిన తన యజమానిని స్పృశించి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా ఉందా దృశ్యం. వీళ్ళు నిన్ను చూసి భయపడుతున్నారు, వెళ్ళిపో.
సిరి తలుపు తెరచుకుని పెరట్లోకి వెళ్లి ఓ మూలగా ఎలుకలు చేసిన కొలుగు దగ్గర వదిలేసింది. మెత్తగా ఆమె చేతిలోంచి జారిపోయి కొలుగులో అదృశ్యమైపోయింది పాము. ముందా కలుగుకి రాళ్లు కొట్టవే, ఆ పాము మళ్లీ బయటకు రాకుండా. నాగన్నను బంధించే ప్రయత్నం చేయకూడదు తల్లో, పగబడతాది. ఇది మామూలు విషపురుగు కాదు తల్లో, దేవతా సర్పం. మీరు భయంలో మునిగిపోయి గుర్తుపట్టారో లేదో, ఇల్లంతా సుగంధంతో నిండిపోయింది. చూసిండ్రా? లోపలికి పోయి చూడండి, ఇంట్లో ఆ పరిమళం ఇంకా మిగిలే ఉంటుంది. అందరూ లోపలికొచ్చి గట్టిగా వాసన పీల్చారు. ఏదో సుగంధం, మొగలి వాసనో మల్లెల వాసనో శ్రీగంధం వాసనో సరిగ్గా తెలియడం లేదు గాని ఈ భూమి మీద పూల సుగంధాలన్నీ కలిపితే వచ్చేంత మధురమైన వాసనది. దాని మాటల మాయలో పడి ఏదో వాసనొచ్చినట్లుగా ఫీల్ అయ్యారో లేక నిజంగానే అలా అనిపించిందో తేల్చుకోలేకపోతున్నారు. సిరి జోస్యాన్ని, సిరిని ఆషామాషిగా తీసుకున్నవాళ్లు ఇప్పుడు ఆమెనంత తేలిగ్గా తీసివేయలేకపోతున్నారు. భయంకరమైన గడసర్పాన్ని ఏదో బొమ్మ పాముని పట్టుకున్నంత తేలిగ్గా ఎలా పట్టుకుందో అది ఆమెను ఏం చేయకపోవడం మరీ ఆశ్చర్యం. అదే అడిగాడు. నాగన్న మా కులదైవం. అడవుల్లో మేం వాటితో సహజీవనం చేస్తాం. మాకు వాటిని చూస్తే భయం ఉండదు. రవి కోటికి పడగలెత్తుతాడని చెప్పావు కదా, ఏ విధంగా ఎత్తుతాడు? కుతూహలంతో అడిగింది కౌస్తుభ. అది దేవతారాశి అక్క. ఈ సంఘటన తర్వాత సిరి పిల్లల దృష్టిలో హీరోయిన్ అయిపోయింది. సిరి చెప్పే చక్కటి కబుర్లకి కథలకి వాళ్లు పూర్తిగా వశమయ్యారు. రాత్రిపూట ఏదో ఒక కథ చెప్తేనే గాని ఊరుకోవడం లేదు పిల్లలు. రాత్రి చాలా అయింది, ఇక పడుకోండి అని పెద్దవాళ్లు కసిరేదాకా ఆ కథలు కబుర్లు సాగుతూనే ఉంటాయి. ఎక్కువగా ధనలక్ష్మి కథలు. అవి ఎంతో అద్భుతంగా ఆసక్తి గొలిపేలా ఉండేవి. ధనలక్ష్మి రాత్రిపూట తెల్లచీర కట్టుకుని తిరుగుతుందట. పిసినారులు కూడబెట్టి భూమిలో పాతిపెట్టిన ధనం పిశాచుమవుతుందట. మంటలా మండుతూ దొర్లుతూ పోతుందట. నీకు చదువు రాదు కదా, నీకిన్ని కథలు ఎలా తెలిసే అంటే, మా గుడెంలో ఒక అవ్వ ఉండేది. ఆమె ఎన్నో కథలు చెప్పేది. పున్నమి రాత్రుల్లో పిల్లలంతా ఆమె చుట్టూ కూర్చుని చెప్పించుకునేవాళ్లం. ఒకరోజు మందాకిని నిద్రపోతూ పోతూ కెవ్వున కేకేసి లేచి కూర్చుంది. ఏంటి, కలగానొచ్చిందా అంది ఆమె పక్కనే పడుకున్న కౌస్తుభ. అవునక్క, భయంకరమైన కల. ఆ కలని గుర్తు తెచ్చుకుంటుంటే గుండెల్లో భయం ఉప్పెనలా పొంగింది. అతడి పేరు తిరుమల శెట్టి. పల్లెటూరు నుండొచ్చి ఇక్కడేదో వ్యాపారం చేసి డబ్బు బాగా సంపాదించాడు. పెద్దిల్లు కట్టుకున్నాడు. ఇంట్లో మోడర్న్గా అన్నీ అమర్చుకున్నాడు. అయినా ఇప్పటికీ కొన్ని పల్లెటూరు అలవాట్లు పోలేదు అతనికి. ఇంట్లో టాయిలెట్కి వెళ్లకుండా వీధిలోకి వచ్చి రోడ్డు పక్కన లఘుశంక తీర్చుకోవడం అందులో ఒకటి. సెకండ్ షో సినిమా చూసొచ్చి భోంచేసేసరికి అర్ధరాత్రి 12 కావచ్చింది. రాత్రిపూట భోంచేశాక ఓ సిగరెట్ వెలిగించుకుని తన ఇంటి కాంపౌండ్ బయట ఓ 5-6 నిమిషాల పాటు అటు ఇటు పచారులు చేయడం అలవాటు తిరుమల శెట్టికి. ఇంట్లోకి వచ్చేసే ముందు బాత్రూంకి వెళ్లి సిగరెట్ చివరి దమ్ము లాగి దాన్ని కింద పడేసి రావడం అతని దినచర్యలో ఒకటి. ఆ రోజు అలాగే పచారులు ముగించి లఘుశంక తీర్చుకోవడం కోసం కూర్చున్నాడు. హఠాత్తుగా కరెంటు పోయింది. అంతవరకు వెలుగుతున్న వీధి దీపాలు ఆరిపోయాయి. ఆ రోజు ఆదివారం, అమావాస్య, అర్ధరాత్రి. మానవేతర శక్తులు స్వేచ్ఛగా సంచరించే సమయం అది. చీకటి తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. గేటుకి గొలుసులతో కట్టేసిన డాబర్మ్యాన్ గొంతు చించుకున్నట్లుగా అరవడం మొదలుపెట్టింది. వీధి కుక్కలు కొన్ని దానితో శృతి కలిపాయి. ఆ చీకటిని చీలుస్తూ ఒక విద్యుల్లత దూరంగా శెట్టి ఆశ్చర్యంగా చూస్తుండగానే అది ఒక చలి నెగడులా మారిపోయింది. మంట, భగభగా మండుతున్న మంట, భూమికి కొన్ని అడుగుల ఎత్తులో మండుతున్న మంట. చ, అలా మంట మండడానికి ఇదేమన్నా శ్మశానమా? ఇదంతా తన చిత్తభ్రమ. ఏదో వెహికల్ వస్తున్నట్లుంది. దాని లైట్ల ఫోకస్ అలా కనిపించుంటుంది. తిరుమల శెట్టి సందిగ్ధం తీరుస్తున్నట్లుగా ఆ మంట వేగంగా ఇటువైపు రాసాగింది. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. నేలకి 3 అడుగుల ఎత్తులో మండుతున్న మంట. మంట మనిషి నడిచినట్లుగా కదులుతోంది. శెట్టి కళ్లలో ఆశ్చర్యం స్థానంలో భయభేతాహాలు చోటు చేసుకున్నాయి. అంతకంతకు అతడి కళ్ళు పెద్దవయ్యాయి. అవి ముందుకు పొడుచుకొచ్చినట్లుగా అయ్యాయి. పారిపోదామన్న ఆలోచనొచ్చింది గాని ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడు. గొంతు చించుకుని అరుద్దామనుకున్నాడు గాని చిన్న శబ్దం కూడా బయటికి రాలేదు. అతడి శరీరం అతడి ఆజ్ఞలకు అతీతమైంది. ఒకదానికొకటి అజ్ఞాత సందేశమేదో అందినట్లుగా కుక్కలన్నీ హోరెత్తినట్లుగా అరుస్తున్నాయి. ఆ వీధికేదో అరిష్ట సంకేతం ఇస్తున్నట్లుగా ఉన్నాయవి. ఆ మంట మూసున్న యోగానందం ఇంట్లో ప్రవేశించింది. శెట్టి ఇంటికి ఎదురుగానే యోగానందం ఇల్లు. డాబర్మ్యాన్ ప్రళయఘోష పెడుతున్నట్లుగా మొరగసాగింది.
వరండాలో పడుకున్న నౌకరు కుక్క ఎన్నడూ లేనంత గట్టిగా అరుస్తున్న అరుపుకు గొలుసు తెంపుకునైనా బయటకు పరిగెత్తాలన్న దాని ఆరాటం చూసేసరికి అతనికేదో అనుమానం వచ్చినట్లయింది. బయటకొచ్చి చూశాడు. శెట్టి స్పృహ లేకుండా నేలమీద పడిపోయి కనిపించాడు. ముందే భారీ ఆకారం, పర్వతంలా పడున్నాడు. మందాకిని తన కల గుర్తు చేసుకుని ఒక కథలా చెబుతుంటే ఆ చెంచుపిల్ల చెప్పిన కథలు విని విని మనసులో నాటుకున్నాయి. అవే కలల్లా వస్తున్నట్టున్నాయి. ఇక నుండి ఆ పిల్ల కథలు చెప్పినా మీరు విన్నా తంతాను అంటూ కోపడింది కౌస్తుభ. తిరుమల శెట్టి తమ ఇంటి ముందరవాడే. అతడు ఇంటి బయటకొచ్చి రోడ్డు వారను యూరిన్ పోస్తుంటే అక్కా చెల్లెళ్ళు ఎన్నోసార్లు తిట్టుకున్నారు. అందుకే శెట్టంటే కోపం, అసహ్యం కూడా. శెట్టు మీదుండే కోపం వల్ల కూడా అతడు కల్లోకొచ్చాడేమో అనిపించింది. కాని ఆ మంట అది మనింట్లోకి వచ్చినట్లు అనిపించిందే. అది తలుచుకుంటే నాకు భయం వేస్తోంది. పిచ్చి కళలు ఏవేవో వస్తూనే ఉంటాయి. వాటికంత అర్థాలు వెతుకుతూ కూర్చుంటే అయినట్టే. ఇక పడుకో. రేపటినుంచి కథలు గెదలు అన్నీ బంద్, తెలిసిందా? సిరి మాత్రం అమాయకంగా నిద్రపోతోంది. మందాకినికొచ్చింది ఒక పిచ్చి కళ అని కొట్టేసిన కౌస్తుభకి ఒక నిజం తెలీదు. శెట్టి గురించి కొంచెం వాకప్ చేస్తే స్పృహ లేకుండా రోడ్డు మీద పడిన శెట్టి హాస్పిటల్కి తరలింపబడ్డాడని, అక్కడే అతడు కన్ను మూశాడని, వ్యాన్లో శవాన్ని తీసుకుని అట్నుండటే వాళ్ల ఊరికి తీసుకెళ్లిపోయారని తెలిసేది. పట్నవాసంలో ఒకరి సంగతి ఒకరికి పట్టదు. సీఎం వెంకునాయుడు రాజకీయాల్లోకొచ్చాక బాగా సంపాదించాడు. పార్టీ ఫండ్ అని అదని ఇదని సూట్ కేసులతో సహా వచ్చి చేరుతూ ఉంటుంది డబ్బు. ఇప్పటికి ఎంతుందో కూడా లెక్కలేనంత సంపాదించాడు. దేనికైనా అంతం ఉంటుందేమో గాని మనిషి ఆశకు అంతం ఉండదంటారు. రాష్ట్ర సంక్షేమం కోసం స్వామి ప్రాణాలకు తెగించి భైరవకొండలోని నిధిని ప్రభుత్వానికి అందజేస్తే అది లోపలై మాయం చేసి ఓ కట్టుకదల్లి కల్లబొల్లి ఏడుపేడు చేసిన వెంకునాయుడు బొంబాయిలో పేరు మోసిన వజ్రాల వ్యాపారి కిషోర్లాల్ని రహస్యంగా రప్పించాడు. ఆయన్ని భూగృహంలోకి తీసుకువెళ్లాడు. పోలీస్ స్టేషన్లో 2 పెట్టెల నిండా ఉన్న ధనాన్ని తను కొత్తగా ఖరీదు చేసిన ఐరన్ సేఫ్లోకి చేర్పించి రాత్రికి రాత్రే తన భూగృహంలోకి తరలించాడు. ఇప్పుడు వాటి ఖరీదు కట్టడం కోసం కిషోర్లాల్ని రప్పించాడు. ఆయనకి ఓ కట్టుకథ చెప్పాడు. మా ఊళ్ళో మా పూర్వీకులు కట్టించిన పాత దేవుడిని కూలగొట్టించి మోడల్గా కట్టడానికి పునాదులు తవ్వుతుంటే పూజామందిరం ఉన్న చోట భూమిలో మా పూర్వీకులు దాచిన ధనం దొరికింది. నవరత్నాలు పొదిగిన నగలు, బంగారు కడ్డీలు ఉన్నాయి. మీరైతేనే సరైన విలువ కట్టగలరని మా మిత్రులు చెబితే మిమ్మల్ని పిలిపించాను. మీరంత విలువ కడితే అందులో 10% మీకివ్వగలను. వాటిని ఎలా మార్కెట్ చేద్దామనుకుంటున్నారు? ముందు ఆ గుప్తధనం విలువెంతో తెలియనియండి. వాళ్ళని కాంటాక్ట్ చేసే ఉంచాను. తాళం చెవి ఐరన్ సేఫ్ రంధ్రంలో పెడుతుంటే నాయుడి చెయ్యితో పాటు గుండె కూడా కొంచెం వణికినట్లయింది. తాళం చెవి ఐరన్ సేఫ్ తాకకముందే 1000 వోల్టుల కరెంట్ షాక్ తగిలినట్లు అంత దూరం వెళ్లి పడ్డాడు. శరీరంలోని రక్తమంతా ఏదో రక్తపిశాచి పీల్చేసినట్లుగా నీరసం ఆవహించింది. ఏమైంది సీఎం సాబ్? కిషోర్లాల్ గాబరాగా అడిగాడు. ఐరన్ సేఫ్కి ఎవరో కరెంట్ షాక్ పెట్టారు. కిషోర్లాల్ ఐరన్ సేఫ్ చుట్టూ తిరిగి పరిశీలనగా చూశాడు. ఎక్కడా వైరు లాంటివేం కనిపించలేదు. ధైర్యం కూడదీసుకుని తాకనట్లు తాకాడు. షాక్ కొట్టలేదు. మళ్లీ గట్టిగా పట్టుకుని చూశాడు. మామూలుగానే ఉంది. దీనికి కరెంట్ షాక్ ఎక్కడుంది సీఎం సాబ్? మీ మనసులోనే ఏదో భయం అన్నట్లుంది. చూడండి, ఏమీ లేదు. ఈసారి సేఫ్ని కౌగులించుకుని మరీ చూశాడు కిషోర్లాల్. నాయుడి మనసులో ఎక్కడో ప్రమాద సంకేతాలు ప్రారంభమయ్యాయి. ఈ గుప్త సంపద కోసం ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు తాను విన్నాడు. ప్రజలు కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే ఎక్కడో అడవిలో కొండగుహలో వజ్ర వైడూర్యాలతో కూడిన అపారమైన నిధి నిక్షిప్తమై ఏం లాభమని పండితుడు మహా మంత్రవేత్త అయిన సుబ్రహ్మణ్యస్వామి ప్రజోపయోగం కోసం ఆ ధనాన్ని తన చేతికి అందించాడు. ప్రపంచంలోని చక్రవర్తులు కాదగినంత అపారమైన ఆ ధనాన్ని చూసేసరికి తనలో దుర్బుద్ధి పుట్టి రాత్రికి రాత్రి తరలించి తన బంగ్లాలో రహస్యంగా నిర్మించిన భూగృహంలోకి తరలించాడు. దురాశ దుఃఖానికి చేటన్నారు. ఆ మాట తన విషయంలో నిజమవుతుందా? నిధిని ఆవరించున్న దుష్టశక్తులను పరిహరించాకే నిధిని కైవసం చేసుకున్నానని చెప్పాడు స్వామి. ఆ మాటే నిజమైతే ఈ నిధిని ఎవరు ముట్టుకున్నా ప్రమాదరహితం కావాలి. కాని ఇలా అయిందేమిటి? 1000 వోల్టుల కరెంటు తగిలినట్లు అంత దూరంలో వెళ్లి పడ్డాడు. లాజిక్ చెప్పినట్లు తనలో అంతర్గతంగా ఉన్న భయమే కారణమా? తాళం మీరు తీయండి లాల్జీ. తాళం చెవులు ఆయనకు అందించాడు. లాల్జీ ఎందుకైనా మంచిదని ఒకసారి ఆంజనేయస్వామిని తలచుకున్నాడు. ఒక క్షణం తటపటాయించి తాళం చెవి కన్నంలో ఉంచుతుంటే 100 నాగులు ఒక్కసారి బొస్కొట్టినట్లుగా శబ్దమైంది.
అయినా భయపడలేదాయన. కన్నంలో తాళం చెవి పెట్టి తలుపు తెరిచాడు. ఆశ్చర్యం! కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ వజ్ర వైడూర్యాలు కనిపిస్తాయనుకుంటే బిలబిల్లాడుతూ వికృతాకారాలతో పొరల్లాంటి కాళ్లతో ఇనప తేళ్లు కనిపించేసరికి ఒక వెర్రికేక పెట్టి వెనక్కి పరిగెత్తాడు. తలుపు తెరచుకునున్న ఇనపతేళ్లు బయటికి రావడానికి ప్రయత్నించలేదు. అలజడిగా ఒకదానిమీదొకటి పోరాడుతూ బిలబిల్లాడుతున్నాయి. వాటి మధ్య నల్ల నాగుపాము చుట్టలుగా చుట్టుకుని చుట్టమీద తలపెట్టుకుని నిశ్శబ్దంగా చూస్తోంది. తుఫానుకి ముందు ప్రశాంతతలా ఉంది దాని వైఖరి. సీఎం సాబ్, ఎక్కడో మొదనష్టపు సొమ్ము తెచ్చి పెట్టుకున్నారు కదా ఇంట్లో. ఇది ధనలక్ష్మి కాదు, ధన పిశాచం. మిమ్మల్ని మీ ఇంటిని సర్వనాశనం చేసి గాని వదలదు. 100 పాములు ఒకసారి బొసుకొట్టినట్లు ఆ శబ్దాలు వినండి. ముందే ఐరన్ సేఫ్ తలుపులు ముయ్యండి లాల్జీ. ఆయన తలుపు మూశాడు. తాళం చెవి కన్నంలో తిప్పి లాక్ చేశాడు. ఏంటి విచిత్రం! నేను నా కళ్ళతో చూశాను. వజ్ర వైడూర్యాలతో కూడిన నగలను, మేలిమి బంగారపు కడ్డీలను, వాటిని నా మనుషులతో ఐరన్ సేఫ్లోకి చేర్పిస్తుంటే లైట్లు లేకుండానే దగదగలాడిపోయింది నవరత్నాల కాంతులతో. ఇంతలో ఇవి తేళ్లుగా పాములుగా మారాయంటే ఆశ్చర్యంగా ఉంది. అంత పెద్ద మొత్తంలో గుప్తనిధి దొరికినప్పుడు దానికి సరైన శాంతి చేయాలి సీఎం సాబ్. నరబలి జరగాలి. అదేమీ లేకుండా దొరికింది కదా అని లటుక్కుని ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. ఇది మీకు దక్కే సొమ్ము కాదు. నా మాట విని దీన్ని తీసుకుపోయి బ్రిడ్జి మీద నిలబడి ఏట్లోకి విసిరేయండి. బతికిపోతారు. లేకపోతే సర్వనాశనం తప్పదు మీకు. సీఎం ముఖ కవళికల్ని చూసి తన సలహా నచ్చలేదని గుర్తించాడు లాల్జీ. సరే, మీకిష్టం లేదు. అయితే ఒక పని చేయండి. ఒక మంచి మంత్రగాడిని పట్టుకోండి. బలి గిలి ఇచ్చి దీని మీదున్న పిశాచాలని వదిలిస్తాడు. మీకు అదృష్టం ఉంటే మీకు ధనలక్ష్మి దక్కుతుంది. లేకపోతే ఇంతే సంగతులు. మీకెవరైనా మంచి మంత్రగాళ్ళు తెలుసా? నాకెవరూ తెలీదు సీఎం సాబ్. ఇది చూస్తే నాకు చిన్నప్పుడు విన్న ఒక సంగతి గుర్తుకొస్తోంది. ఒక కోమటికి దొడ్లో చెట్టు పాదు కోసం తవ్వుతుంటే లంక బిందులు దొరికాయట. ఆత్రంగా ఇంట్లోకి ఎత్తుకొచ్చి మూత తీసి చూస్తే ఇలాగే అందులో తేళ్లు పాములు కనిపించాయట. మన కోమటి భయపడకుండా ఆ తేళ్లని పాముల్ని తీసుకుపోయి తన కొట్లో టీ పొడి ప్యాకెట్లని ఒకపొడి ప్యాకెట్లని వేలాడదీసినట్లు వేలాడదీశాడట. అన్ని సరుకులతో పాటు తేళ్లని పాముల్ని కూడా అమ్ముతున్నావా శెట్టి? ఇవి ఎవరు కొంటారు? సరుకుల కోసం వచ్చిన వాళ్ళంతా తేళ్లని పాముల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అవి అమ్మడానికి కాదులే, నా షాపుకి ప్రత్యేక ఆకర్షణగా తగిలించాను. కోమటి సమాధానం విని నవ్వుకోసాగారు కస్టమర్లు. అలా కొద్ది రోజులు గడిచాక పల్లీ పట్టీలు కొండానికొచ్చిన ఓ కుర్రాడు నాగరాలు, జడగంట్లు, వడ్డాణం, చంద్రహారం. అబ్బా, ఇన్ని నగలు తగిలించి పెట్టావేం నారాయణ మామ? ఎందుకెక్కడ తగిలించావు? అంటూ బోల్డ్ ఆశ్చర్యపోయాడట. బాబు, ఒక్కసారి నీ చేత్తో తాకి నాకివ్వరా? నీకు బోల్డ్ పల్లీ పట్టీలు డబ్బులు లేకుండా ఇస్తాను అన్నాడు కోమటి. ఆ కుర్రాడు వాటినన్నింటినీ తీసి కోమటి చేతిలో పోశాడట. అవి మళ్లీ తేళ్లు పాములు కాకుండా మిగిలిపోయాయట. అలాంటి మిరకలేదైనా మీ విషయంలో జరగాలి సీఎం సాబ్. మీరు కోట్లకు పడగలెత్తుతారు. నిజమే, అలాంటి మిరకలేదైనా జరిగితే తను ప్రపంచంలోనే మొట్టమొదటి కోటీశ్వరుడైపోతాడేమో. అవి నిజం తేళ్లు కావు, అవి కరవవు. గారడివాడు వేపాకు దూసిపోసి తేళ్లుగా మార్చడం తను చిన్నప్పుడు చూశాడు. తేళ్లుగా కనిపించేవి గాని తేళ్లు కావు. కనికట్టు ప్రభావం తగ్గగానే అవి యథావిధిగా వేపాకులుగా కనిపించేవి. అవును, మంత్రగాడిని పట్టుకుంటే? సుబ్రహ్మణ్యస్వామిని మించిన మంత్రగాడు ఎవరున్నారు? కాని అతడిని ఏ ముఖం పెట్టుకుని పిలుస్తాడు? ప్రజల కోసం వినియోగించమని తెచ్చిన నిధిని తను స్వార్థంతో కైంకర్యం చేశాడని తెలిస్తే ఆగ్రహంతో తనకు చేతబడి చేసి చంపినా చంపుతాడు. హఠాత్తుగా నాయుడి స్మృతిపదంలో కాషాయాంబరదారి, మెడలో రుద్రాక్షమాలలు, బవిరిగెడ్డంతో ఒక వ్యక్తి మెదిలాడు. అతడు అంబాజీ. అతడి ఆశీస్సులు తీసుకోందే నాయుడు ఏ పని చేయడు. ఎలక్షన్స్లో నిలబడి నామినేషన్ వెయ్యాలన్నా, కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలన్నా అతడిని దర్శించి ఆశీస్సులు తీసుకోవడం నాయుడుకు అలవాటు. అంబాజీ పట్ల అంత గురి ఏర్పడింది ఎందుకంటే ఒకసారి నాయుడు కొడుకి ఎన్ని మందులకి తగ్గని జబ్బు అంబాజీచ్చిన తీర్థంతో తగ్గిపోయింది. ఎలక్షన్లో గెలుపు కోసం అంబాజీ తన చేత ఒకసారి హోమం కూడా చేయించాడు. అతడు మహా మంత్రవేత్త అని, నిధులు కనిపెట్టడంలో దిట్ట అని కూడా విన్నాడు. చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్లుగా మంత్రగాడు ఎవరా అని ఎంతసేపు తల బద్దలుగొట్టుకున్నానేమిటి? నగరం శివార్లలో విశాలమైన ఆవరణలో చక్కగా పెంచబడిన చెట్లతో, పూల మొక్కలతో అక్కడ అడుగుపెట్టిన వాళ్ళకి ఆహ్లాదాన్ని పంచుతుంది అంబాజీ చేత నిర్మించబడిన ఆనందాశ్రమం. పేరుకి ఆశ్రమమే గాని లోపల అధునాతనమైన బిల్డింగులు చాలా కనపడ్డాయి.
యోగ చికిత్స అని, మూలికా చికిత్స అని, భూత చికిత్స అని ఇలా ఏవేవో బోర్డులుంటాయి వాటికి. ఆశ్రమంలో అడుగు పెడుతుండగానే కర్రపత్రాలు ఇచ్చేందుకు, స్వామీజీ జీవిత చరిత్ర ప్రచురింపబడిన పుస్తకాలు అమ్మేందుకు ప్రత్యేకంగా ఒక శిష్యుడు టేబుల్ వేసుకుని ఎంట్రన్స్లో కూర్చుంటాడు. స్వామీజీ చిన్నప్పుడే హిమాలయాల్లోకి వెళ్లి ఘోర తపస్సు చేసి అతీంద్రియ శక్తులు సంపాదించాడని, మహా మంత్రవేత్త అయిన స్వామి తురియానంద దగ్గర శిష్యరకం చేసి అనితర సాధ్యమైన మంత్రవిద్యను హస్తగతం చేసుకున్నాడని, శాకిని డాకిని లాంటి పిశాచాలను చూపు మాత్రంతో వదిలించగల సమర్థుడని, మూలికా వైద్యంలో సిద్ధహస్తులని, ఆజన్మ బ్రహ్మచారి అని కరపత్రాల్లోనూ జీవిత చరిత్రలోనూ అతడి మహిమలు వర్ణింపబడి ఉంటాయి. ఎక్కడా రామాపురం సంగతి ఉండదు. గురు ఆదివారాల్లో అతడు చల్లే మంత్రజలం కోసం జనాలు పడిగాపులు పడుతుంటారు. మంత్రజలం చెల్లించుకోవాలంటే 1116 చెల్లించి టోకెన్ తీసుకోవాలి. అతడితో ఇంటర్వ్యూ కావాలంటే 116 చెల్లించి టోకెన్ తీసుకుని క్యూలో నిలబడాలి. ఉండడానికి గది కావాలంటే రోజుకు 200 కట్టాలి. తాయెత్తులు, యంత్రాలు కూడా అమ్మబడతాయక్కడ. పేరుకి ఆనందాశ్రమమే గాని డబ్బులేందే ఒక్క పని కూడా జరగదక్కడ. అదంతా తెలుసు నాయుడికి. ఖద్దరు కంటే కాషాయమే లాభసాటిగా ఉన్నట్టుంది. ఈసారి పదవి పోతే కాషాయంలోకి మారిపోవడం బెటరు. తన ఊహకి తనే నవ్వుకున్నాడు నాయుడు. కనకపు సింహాసనం లాంటి దానిమీద చక్రవర్తి టీవీతో కూర్చున్నాడు అంబాజీ. సంవత్సరాల తరబడి పెంచిన పొడుగాటి గెడ్డం, జులపాల జుట్టు. అతడు కట్టుకున్న కాషాయపు దుస్తుల రంగు ప్రతిఫలిస్తున్నట్లుగా ఉన్నాయి అతడి కళ్ళు జేగురు రంగులో. చేతిలో హుక్క, అందులో గంజాయి దట్టించుంటుంది. నమస్కారం స్వామీజీ. నాయుడు చెప్పులు గది బయటే వదిలి వడివడిగా నడిచొచ్చి అంబాజీ ముందొంగి అతడి పాదాలకు శిరస్సు తాకించి లేచాడు. ఎలక్షన్ల ముందు తరచూ కనిపించేవాడివి, పదవొచ్చాక ఒక్కసారి మాత్రం వచ్చావు నిష్ఠూరంగా అన్నాడు అంబాజీ. ఊరకరారు మహానుభావులన్నట్లు ఏదో పనిబడితేనే వచ్చుంటావు, అవునా? సర్వజ్ఞులు, నా నోటితో చెప్పనక్కర్లేకుండానే అన్నీ గ్రహించగల సమర్థులు. నువ్వెందుకొచ్చావో తెలుసుకోవాలంటే నా లోపలికి దృష్టి సారించాలి. దానికి కొంత శక్తి ఖర్చు అవుతుంది. అయిందానికి కాందానికి శక్తి ఖర్చు చేసుకుంటూ పోతే చివరికి ఖాళీ పాత్ర మిగులుతుంది గాని ఎందుకొచ్చావో చెప్పు. మీరొకసారి మా ఇల్లు పావనం చెయ్యాలి. దేనికోసమో చెప్పు నాయుడు. నా పాదస్పర్శతో నీళ్లు బంగారంగా మారిపోతుందా ఏమిటి? మీరు తమాషా కన్నా అది నిజం స్వామీజీ. మీ అడుగులు నా ఇంట్లో పడితే నా ఇల్లు తప్పకుండా బంగారం అయిపోతుంది. నా పాదాలలో స్పర్శవేది ఉందని ఇంతవరకు నాకు తెలీదే. మీకంతా తెలుసు స్వామీజీ. లేకపోతే మీ నోటి వెంట నా ఇల్లు బంగారం అవుతుందన్న మాట వచ్చేది కాదు. నిజంగా మీ ఆశీస్సులో ఉంటే నా ఇల్లు బంగారమే అవుతుంది స్వామీజీ అతి వినయంతో అన్నాడు నాయుడు. పొరుసవేది లాంటి సీఎం పదవే నీ దగ్గరుండగా నా ఆశీస్సులతో పనేమిటి నాయుడు? మీ ఆశీస్సులతో వచ్చిందే ఆ పదవి. మీరిప్పుడు నాతో మా ఇంటికి రావాలి. ఇప్పుడు కుదరదు నాయుడు. అవతల చాలామంది విజిటర్స్ ఉన్నారు. కుదరదంటే కాదు, మీరు నాతో రావాలి. నా భవిష్యత్తు, నా అదృష్టం అంతా మీ చేతుల్లో ఉంది. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. మీరు నాతో రాక తప్పదు. సరే పద. సరే, నా కారణం లేందే నువ్వింత మొండిపట్టు పట్టవు. ఆసనం మీద నుండి దిగి పోంకోళ్లు టకటకలాడించుకుంటూ బయలుదేరాడు స్వామీజీ. సీఎం కారు ఆయన బంగ్లా ఆవరణలో ఆగింది. మొదటిసారిగా ఆ ఇంటికొచ్చిన అంబాజీ కారు దిగుతూనే పరిసరాలను పరీక్షగా చూశాడు. చక్రవర్తులు ఉండదగినట్లుగా ఉన్న అధునాతనమైన బంగ్లా. ఆవరణలో దేశ విదేశాల నుండి తెప్పించి నాటుకున్న మొక్కలు, దానికొక తోటమాలి. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులను అలరించడానికి రికార్డు డాన్సులు చేసేవాడు. స్టేజీ నాటకాలు ఆడేవాడు. ఆ స్థాయి నుండి సినిమా నటుడిగా ఎదిగి హీరో ఛాన్సులు తగ్గుతున్న దశలో రాజకీయాల్లోకి డైవర్ట్ అయ్యి కొత్త పార్టీ పెట్టి అత్యధిక మెజార్టీతో గద్దెనెక్కిన నాయుడిల్లు అలా లేకపోతే ఆశ్చర్యపోవాలి గాని ఉంటే ఆశ్చర్యమేముంది? సీఎం అయ్యాక 2 చేతులతో కాదు, సహస్ర బాహువులతో సంపాదిస్తున్నాడని పత్రికల వాళ్ల బోగట్ట. మీరొకసారి మా బంగ్లా అంతా కలిగి తిరగాలి స్వామీజీ. ఇంటి వాస్తు చూడాలా? కొంచెం అలాంటిదే. అంబాజీని వెంటబెట్టుకుని ఇల్లంతా తిప్పి చూపాడు నాయుడు. అంతా వాస్తు ప్రకారమే కట్టబడినట్లుందే. నాకు వాస్తు నమ్మకాలున్నాయి. వాస్తు తెలిసిన ఇంజనీర్లచే ప్లాన్ వేయించి కట్టించా. ఇక నేను చూడాల్సింది ఏముంది? చేతికొచ్చింది మూతికందని స్థితిగా ఉంది స్వామీజీ. అదేంటో మీరు కనిపెట్టాలి. మీరు నా అదృష్ట రేఖను సరిదిద్దాలి. బంగ్లా అంతా చూశాక అండర్ గ్రౌండ్కి తీసుకువెళ్లాడు. అబ్బో, భూగృహం కూడా బానే కట్టావే. బ్లాక్ మనీ బాగా కూడబెట్టుంటావు. సీఎం పోస్ట్ అంటే కామధేను లాంటిది కదూ.
అది తప్పదు, ఈ పదవాలాంటిది, వద్దన్నా వచ్చిపడుతూ ఉంటుంది నసిగాడు. మెట్లు దిగ్గానే పెద్ద హాలు. ఏసీ చేయడం వల్ల చల్లగా ఉంది. అంత హాయి అయిన వాతావరణంలో ఏదో ఇబ్బందికరమైన ఫీలింగ్. అంబాజీ చుట్టూ గుచ్చుగుచ్చి చూస్తూ, ఏదో స్మెల్ వస్తోంది నాయుడు. నాకీ వాసన సుపరిచితమైందే. నిదున్న చోట వచ్చే వాసన. కాని ఇందులో మళ్ళీ ఏదో దుర్వాసన మిళితమై వస్తోంది. అంటే ఆ నిధిని ఏదో ధనపిశాచి ఆవరించుండాలి. ఆశ్రమంలో నువ్వన్న మాటకు అర్థం ఇప్పుడు పూర్తిగా బోధపడింది. నీకు అనుకోకుండా గుప్త నిధి దొరికింది. అది భైరవకొండలోని నిధి. నాయుడు చప్పున అంబాజీ పాదాల మీద వాలిపోయాడు. మీరు నాకు అభయం ఇచ్చే వరకు మీ పాదాలను వదలను. దేనికి అభయం? మీకంతా తెలుసు. నా నోటితో నేనింకేమీ చెప్పను. అంబాజీ నిధులు కనిపెట్టడంలోనూ అంజనం వేయడంలోనూ దిట్ట. అది అతడి గురువు నుండి సంక్రమించిన విద్య. అది భైరవకొండలోని నిధి అని చెప్పడానికి మాత్రం కథుంది. నగరం చేరి తన తెలివితేటలతో ఈరోజు ఎంత ఎత్తుకెదిగినా, ఎందరు శిష్యుల్ని సంపాదించుకున్నా, రామాపురంలో వెనకటి రోజుల్లో కలిసిమెలిసి తిరిగిన కొందరు మిత్రులు ఎప్పటికీ తనని కలుస్తుంటారు. అందులో భైరవకొండలోని నిధి కోసం ప్రయత్నించి భంగపడిన భాష కూడా ఉన్నాడు. సుబ్రహ్మణ్యస్వామి శ్రీచక్రతో కలిసి ఆ నిధిని తెచ్చి ప్రజోపయోగం కోసం ఉపయోగించమని చెప్పి ప్రభుత్వపరం చేయడం, స్వార్థపరుడైన నాయుడు ఆ నిధిని లోపలై మాయం చేసి కట్టుకథలు అల్లడం అన్నీ అంబాజీకి చేరవేశాడు. ఆ నిధి కోసం మనం ఎన్నో కష్టాలు పడ్డాం. కొండల్లో కోనల్లో ప్రయాణం చేసి పాముల బారిన తేళ్ల బారిన పడుతూ మృత్యు వెన్నంటొచ్చినా వెరవక ట్రై చేశాం. అన్ని కష్టాలు పడ్డా మనకు దక్కకుండా ఆ సీఎం కొట్టుకుపోయాడే, అది నా బాధ. శ్రీచక్ర, ఎక్కడో విన్నట్టుందే ఆ పేరు. మన మారుతి గుర్తున్నాడా? వాడి కొడుకు. ఇప్పుడు మారుతి కాదులే, మారుతీరావు. సిటీలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అవును తెలుసు, ఇక్కడే ఉంటున్నాడు కదూ. 4-5 ఏళ్ల కిందట తన కొడుక్కి జయసూర్య ఆత్మ ఆవహించినట్లు అనుమానంగా ఉందని, ఆ ఆత్మ ద్వారా భైరవకొండలోని నిధి రహస్యం తెలుసుకునే అవకాశం ఉందేమో చూడమని నన్ను తీసుకువెళ్లాడు. శ్రీచక్రని ముగ్గులో కూర్చోబెట్టి జయసూర్య ఆత్మను ఆవహింపజేసి ఆ నిధి రహస్యం రాబట్టే ప్రయత్నంలో నేను ఘోరంగా దెబ్బతిన్నాను అతడి చేతిలో. జయసూర్య శక్తి ఉపాసకుడు. శక్తి ఉపాసకుల ముందు ఎంతటి మంత్రగాడో నిలవలేడు. ఏం జరిగింది? కుతూహలంతో ప్రశ్నించాడు భాష. ఏం జరిగిందో జరిగింది. పూజలో ఉండగా నా ఉత్తరయం అంబ ముందు వెలిగించిన అఖండ జ్యోతి మీద పడింది. కనుమూసి తెరిచేలాగా నా శరీరం మంటల్లో చిక్కుకుంది. ఆ దెబ్బకి హాస్పిటల్లో 3 నెలలు పడ్డాను. ఇవిగో కాలిన గుర్తులు. చొక్కా పైకి తీసి చూపించాడు. అప్పుడే తీర్మానించుకున్నాను శ్రీచక్ర మీద ప్రతీకారం తీర్చుకోవాలని. కాని నేను హాస్పిటల్ నుండి బయటకొచ్చేసరికి వాడు పై చదువులకు విదేశాలకు వెళ్లాడని తెలిసింది. ఆ తర్వాత ఆ విషయం మరుగున పడ్డట్టుగా అయింది. ఇప్పుడు మారుతి కొడుకు ఇక్కడే ఉన్నాడన్నమాట. అతడి సంగతి తేల్చుకుంటాను. శక్తి ఉపాసకుల ముందు ఎంతటి మంత్రగాడు ఆగలేడనన్నావు. శక్తి కూడా అంతే కదా. నేను అంబపూజ చేస్తాను. నా గురువు గొప్ప మంత్రవేత్త. అణిమాది అష్టసిద్ధులను పొందినవాడు. నా మీద పుత్రవాత్సల్యం ఉండేదాయనకు. అనర్ఘ రత్నాలు అనదగ్గ మంత్రాలను నాకు ఉపదేశించాడు. కాని ఆయన చెప్పిన నియమాలకు నేను కట్టుబడి ఉండలేదు. ఆయన చెప్పిన నియమాలకు కట్టుబడి మంత్రశుద్ధి చేసుంటే ఆ జేసురుని ఇలా గాల్లో ఉఫ్ఫున ఊదేసేవాణ్ణి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. శ్రీచక్రం వేసి మండలం రోజులు శ్రీ లలితోపాసన చేశానంటే ఈ జేసురునేమిటి, అతడి తాతలను కూడా గడగడలాడించేస్తాను. ఇంకా జేసూర్య ఆత్మ ఎక్కడుంది అంబాజీ? అతడే శ్రీచక్రగా పుట్టాడని పూర్వజన్మ జ్ఞాపకాలున్నంతవరకే కృష్ణభూపాల్ గారి అవసాన దశలో మనూరుకొచ్చి ఆయనకి అంత్యక్రియలు నిర్వహించి కర్మకాండ నిర్వహించాడని జనం చెప్పుకుంటున్నారు. భూపాల్ గారి స్థిర చరాస్తులన్నీ వీల్నామా ప్రకారం శ్రీచక్రకే చెందాయి తెలుసా? అసలు మేము 6 నెలలు జైల్లో ఉండొచ్చింది ఈ శ్రీచక్ర వల్లే. ఎస్పీ రవికుమార్ని తీసుకెళ్లి జయసూర్యని పూడ్చిపెట్టిన చోటు చూపించింది ఈ శ్రీచక్రే అంటూ ఆ సంగతంతా చెప్పుకొచ్చాడు భాష. అతడే శ్రీచక్రగా పుట్టాడా? అయితే మరీ మంచిది. అతడే అయితే అతడి శక్తి ఉన్నతంగానే ఉంటుంది. ఆత్మ అయితే అతడి శక్తి రెట్టింపు అవుతుంది. ఆత్మని ఎదుర్కోవడం కంటే మనిషిని ఎదుర్కోవడం తేలిక. 25 ఏళ్ల క్రితం జయసూర్య డాక్టరే తమ ఊరికి రావడం, అతడు బేదల గురించి రోగుల గురించి తాపత్రయపడ్డం, నిధి దొరికితే గ్రామ ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ఆశపడ్డం, నిధి అన్వేషణకు అతడు నల్లమల్ల అడవికి రావడం, నల్లమల్లలో నిద్రించిన ఆ రాత్రి జయసూర్య తన స్వప్న వృత్తాంతం చెప్పడం, అదంతా అంబాజీ జ్ఞాపకాల పొరల్లో భద్రంగా ఉంది. గత జన్మలో అతడు నిజంగా చెంచు యువకుడు తిమ్మడే అయితే అతడు మంత్రశాస్త్రాన్ని ఔపోసన పట్టినవాడు.
మంత్రసాధనకు అంకితమైతే తను ప్రేమించిన పడతినే నిధికి బలిచ్చేందుకు కఠోరత కలుగుతుంది. అది మహా మంత్రవేత్తలకే సాధ్యం. డాక్టర్ జయసూర్య మహామనిషి అనతగ్గ ఉత్తమ వ్యక్తిత్వం. అకాల మరణంతో పైశాచికత్వం పొందిన చంద్రరేఖ ఆత్మ నుండి తప్పించుకోవడానికి అతడు హనుమంతోపాసన కూడా చేశాడు. ఇప్పుడు జన్మ జన్మల సంచితమైన ఆత్మశక్తితో ఎదిగిపోయిన శ్రీచక్రని ఎదుర్కోవడమంటే మాటలు కాదు. చూపులతోనే తనని మంటలకి ఆహుతి చేయబోయిన అతన్ని ఎదుర్కోవడమంటే మృత్యువుతో తలపడినట్టే. జయసూర్య తన మిత్రుడు, కాని తనని మంటలకి ఆహుతి చేయబోయాడు. ఆ మైత్రిని భంగపరిచింది అతడే. ప్రతీకారం తీర్చుకోకపోతే తన శిష్యుడు ఇంత చేతకాని వాడైతే అణిమాది అష్టసిద్ధులు పొందిన తన గురువుకే అవమానం. గురువుగారు ఉపదేశించిన అనర్ఘ రత్నాలందగ్గ మంత్రాలు తన దగ్గరున్నాయి. ఈ పోటీ మంత్రగాడికి మధ్యన, అంబాజీకి శ్రీచక్రకి కాదు.